హాయ్, నమస్తే. నేను ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నాను. ముందుగా ఈ సీడీ మీరు కొన్నందుకు ధన్యవాదాలు. అనుబంధాల గురించి చెప్పే ఒక మంచి సినిమా తీశాం. ఏయ్, టైం 6 అయ్యింది. ఏమనో 6 గంటలకి ఉంటావా లేవా అని అడిగావు కదా. ఆకాశమంతా. యశ్వంత్ కదా తమ్ముడు. ఐ లవ్ మై డాటర్. మనం బస్సులో ప్రయాణించేటప్పుడు కొంతమంది మన పక్కనే కూర్చొని భుజం మీద పడి నిద్రపోతూ హింసిస్తూ ఉంటారు. చిరాకుగా ఉంటుంది. ఇలా మన ప్రయాణంలో అరగంటో గంటో తోటి వారిని భరించలేని మనం లైఫ్లో మనతోటి అనుబంధం ఉన్నవాళ్ళని మాత్రం ఎలా భరిస్తున్నాం? దానికి సమాధానం అది మన కుటుంబం. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుని ఉంటారు, ఫోటోలు చూసుకుని ఉంటారు. మరి సినిమాలో చూసుకున్నారా? ఆకాశమంతా అనే సినిమాలో చూసుకోబోతున్నారు. ఆ అనుబంధం గురించిన ఈ సినిమాతో మాకేం సంబంధం అనుకుంటున్నారా? ఏమండి, అమ్మ, స్నేహితురాలు, ప్రేయసి, భార్య, ఇలా జీవితంలో మనకెదురైన అందరూ ఆడవాళ్లు ఎవరో ఒకరు కూతుళ్లే కదా. ప్రేమ పంచే నాన్న, తెలివైన అమ్మ, అందంతో పాటు తెలివి, ప్రేమ ఉన్న కూతురు అయితే ఆ కుటుంబం ఎలా ఉంటుంది? ఈ పాట వింటే మీకే తెలుస్తుంది. అది చూపుతోనే మాటలాడే కరుణ ఉన్న కన్ను. అయ్యా ఉన్నాడే అయ్యా. బంధాలే లేక కొందరు పిచ్చి వాళ్ళు అవుతారు. బంధాలే ఉండి అయ్యా పిచ్చి ఎక్కిపోతాడు. గాలేస్తే కందునని దోసిట్లో పెంచారు. ఎండ కన్ను సోకకుండా గుండెల్లో దాచారు. పసిపాపే పసిపాపే ఉసురు, ప్రాణానికే ప్రాణాలనే ఇస్తారు ఎదురు. ఒక్కనొక్క ఊరిలో ఒకే ఒక్క అయ్యా, ఒకే ఒక్క అయ్యకు తోడు ఒకే ఒక్క అమ్మ. అక్క ఉందే మా అక్క. పురుగును చూస్తే కొందరు పరుగు అందుకుంటారు. భూకంపమే వస్తున్న అక్క ఉమాలనే అల్లునుగా. పుట్టినది ఒక బిడ్డ, పుణ్యానికి ఒక బిడ్డ. ఇరు పాపల అల్లరికి మా అక్కే జోలాలిగా. ఈ అక్క మా ఇంటికి ముందు హిమాలయం చిన్న. ఉందిగా మా అమ్మ. పుడుతూనే తల్లులు కొందరు పుణ్యం కొని తెస్తారు.
పుణ్యం కొద్దీ మాకే వరాలనే ఇస్తారు. వరమై మాయమ్మ మా కోసం రావమ్మా, చీమ జోలికెళ్ళదురా సింగం రాయి అమ్మ. మరలా జన్ముంటే అడిగేస్తావు వరమే, ఈ మా లక్ష్మికో మా తల్లికో పసి పాపనవుతా. ఒక్కనొక్క ఊరిలో ఒకే ఒక్క అయ్య, ఒకే ఒక్క అయ్యకు తోడు ఒకే ఒక్క అమ్మ, ఒకే ఒక్క అమ్మ బిడ్డ ఒకే ఒక్క అమ్ము. అది చూపుతోనే మాటలాడే కరుణ ఉన్న కన్ను